హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ముద్దమందారం. ఈ కథని రచించిన వారు అనుపమ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అలారం మోతకి ఉలిక్కిపడి లేచారు కృష్ణ కార్తీక్. రోజు జాగింగ్ చేసే అలవాటు. ఇంటికి వచ్చాక ఆ అలవాటుని ఎందుకు మార్చుకోవడం అని జాగింగ్కి రెడీ అయ్యాడు. ఇలా పొద్దున్నే లేచావు ఏంటి నాన్న? కొంచెం సేపు పడుకోకపోయావా? అమ్మా, నాకు ఎర్లీగా లేవడం అలవాటే. జాగింగ్ చేస్తాను. అక్కడకు వెళ్ళాక అలవాటైందిలే అంటూ నవ్వుతూ గుడ్ మార్నింగ్ అమ్మా అని ఇంటి బయటకు అడుగుపెట్టాడు. కార్తీక్ ఫాదర్కి జాబురీత్యా బదిలీలు ఎక్కువ. అందుకే కార్తీక్ ఎక్కువగా అమ్మమ్మగారింట్లో, ఆ తర్వాత హాస్టల్లోనే తన చదువు పూర్తి అయింది. ఇన్ని రోజులకు తన అమ్మా నాన్న దగ్గర ఉండటానికి వచ్చాడు. చదువు పూర్తి అవడంతో కొన్ని రోజులు గ్యాప్ తర్వాత జాబ్ కోసం ట్రై చేయొచ్చులే అనుకున్నాడు. చెయ్యడం అలవాటు కార్తీక్ ఇక్కడ కూడా చెయ్యడానికి వెళుతున్నాడు. మంచు కురిసే కాలం అవడంతో రోడ్డుపై ఎవరూ అంతగా లేరు. చెవిలో ఇయర్ ఫోన్స్లో సాంగ్స్ వింటూ చుట్టూ చూస్తూ నడుస్తున్నాడు. మంచు పొగ వలన ఎదుటి మనిషి కూడా కనిపించడం లేదు. పరిసరాలను చూస్తూ గమనిస్తూ నడుస్తున్నాడు. ఒక పక్క పూల మొక్కలు అమ్మేవారు అన్నీ వరుసగా పేర్చుతూ నీళ్లు పోస్తూ సరిచేస్తున్నాడు. అమ్మడానికి సిద్ధం చేస్తున్న పువ్వులు ఓ పక్క. అందమైన పువ్వులను చూస్తూ బ్యూటిఫుల్ అని ముందుకు కదిలాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే వెచ్చని సెగ శరీరాన్ని తాకింది. చలిమంటతో చలి కాచుకుంటున్న రోడ్డు క్లీన్ చేసే స్వీపర్ దాని చుట్టూ ఒక రౌండ్ వేసి చిన్న నవ్వుతో శుభోదయం చెప్పే సాగాడు. కమ్మని ఇడ్లీ ఆవిరి ముక్కుని అదరగొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న తోపుడు బండిలో కనిపిస్తున్న చిన్న హోటల్. వేడివేడి ఇడ్లీతో పాటు కమ్మని నెయ్యి అందిస్తూ, చిక్కటి టీ గాజు గ్లాసుతో, చేతిలో ఉన్న న్యూస్ పేపర్తో కనిపిస్తున్నారు అక్కడ ఉన్న కొద్దిమంది జనం. పేపర్ కోసం పోటీ పడుతూ వాళ్ళని దాటుకొని ముందుకు వెళుతున్నాడు కార్తీక్. ఇయర్ ఫోన్స్ వలన అంతగా పట్టించుకోలేదు. ఇంతలో ఒక చెయ్యి గట్టిగా పక్కకి లాగింది. కళ్ళు మూసుకొని తెరిచేలోపు కార్తీక్, ఆమె ఒకరి మీద ఒకరు ఉన్నారు. చెవిలో ఇయర్ ఫోన్ లాగి కింద పడేసి పైకి లేచి, ఆమె ఇది పెట్టుకొని జాగింగ్ చేస్తారా? అది రోడ్డుపై. కాస్త ముందు వెనక చూసుకోరా అంటూ చేతికి చిన్నగా రోడ్డు గీసుకుపోవడంతో అది రుద్దుకుంటూ చెప్తుంది. తన మాటలు వింటూ అలానే కూర్చున్న కార్తీక్ని చూసి, ఇంకా ఎంతసేపు అలా కూర్చుంటారు? నేను చెప్పింది వినపడిందా? కొంచెం ఉంటే ఏమి జరిగేదో తెలుసా అంటూ చెయ్యి ఇచ్చింది. తన చేతిని అందుకుంటూ థ్యాంక్స్ అండి, అది నేను గమనించలేదు అన్నాడు ఒక్కో మాట విడదీస్తూ. ఓహో, కొంచెం చూసుకోండి. మీ ధ్యాస ఎక్కడ పెట్టి నడుస్తున్నారు? పక్కనే తన సైకిల్ని తీసుకుని చూస్తుంది. దానికి ఏమైనా అయ్యిందేమో అని. కార్తీక్ కూడా సైకిల్ని చూసి పైకి లేపి హ్యాండిల్ని సరిచేసి ఇప్పుడు బానే ఉంది అన్నాడు. థ్యాంక్స్. కాస్త రోడ్డుకి ముందు వెనక కూడా వెడుతూ కార్తీక్ మనసుని కూడా తీసుకువెళ్ళింది. చూసి చూడంగానే నచ్చేసావే అంటూ ఆ పక్కగా ఆటోలో FM రేడియోలో వస్తున్న పాటకి చిన్నగా నవ్వుకున్నాడు. ముద్దుగా ముద్దమందారంలా ఉన్న ఆ అమ్మాయి ఎవరు అనుకున్నాడు. 2 రోజులు అదే ఆలోచనలో ఉంటూ జాగింగ్కి ఇంకా సంతోషంగా చేస్తున్నాడు. మళ్ళీ తను కనిపిస్తుందేమో అని. వారం రోజుల తర్వాత షాపింగ్ మాల్లో డ్రెస్ సెలెక్ట్ చేసుకొని చూసుకుంటున్నాడు నిలువెత్తు అద్దంలో. వెనక తనే ఆ ముద్దమందారం. అది అద్దం అన్న సంగతి మర్చిపోయి ఓయ్ ముద్దమందారం అంటూ ముందుకు వెళ్ళాడు. అంతే, అద్దం మొహానికి కొట్టుకున్నాడు. అక్కడ ఉన్నవారు సైలెంట్గా నవ్వుకున్నారు. తోడుగా వచ్చిన ఫ్రెండ్, ఏమైందిరా అలా కొట్టుకున్నావు అద్దం కేసి? చిన్నగా నవ్వుకొని మళ్ళీ అద్దంలో చూశాడు. తను లేదు. కనిపించిన వైపే పరుగు తీశాడు. చూశా ఒక మారు. తేదీ 16. తెలియదు పేరు, ప్రేయసి ఊరు. నా మది పలికెను వలపుల డోలు. మళ్ళీ నీ దర్శనం ముద్దమందారం అనుకున్నాడు. ఏదో పోయినట్టు కనిపిస్తున్న కార్తీక్ని చూసి, ఏమైందిరా అలా అంటున్నావు? ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఇక్కడ నీకు నచ్చలేదా? పోనీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళతావా కొన్ని రోజులు? అయ్యో అదేమీ లేదు అమ్మా, నేను చాలా బాగున్నా అన్నాడు. సరే,
ఇక్కడ ఒక్కడివే కదా బోరు కొడితే మన ఎదురింటి వాళ్ళని పరిచయం చేస్తా పద. కొన్ని రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళి కూడా ఉంది. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అలా చేస్తే నీకు తొందరగా పెళ్ళవుతుంది. వాళ్ళు చాలా మంచివాళ్ళు. మనకి అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ అబ్బాయి కూడా. తనకి పరిచయం చేస్తారా? అబ్బా అమ్మ వద్దు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారులే, మళ్ళీ కొత్తగా ఎవరు వద్దు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. గిరిజ వాడి సంగతి తెలుసు కదా, కొత్త వాళ్లతో వాడు కలవడు అని. నువ్వు ఏదో ఒక పని చెప్పు, నీతో రైతు బజారుకి లేదా షాపింగ్కి అలా తీసుకు వెళ్ళు. నాకు కొంచెం పని తగ్గుతుంది కదా. సరే బాగుంది. వాడు నాతో రైతు బజార్కా వస్తావా అని అడగటమే పాపు. నిమిషాల్లో రెడీ అయి వచ్చాడు కార్తీక్. ముద్దమందారం అక్కడ ఏమైనా కనిపిస్తుందేమో అని చిన్న ఆశ కార్తీక్కి. చిందరవందరగా అసలు అడుగుపెట్టే సందు లేకుండా ఉంది రైతు బజారు. కూరగాయలు ఘాటు వాసనకు ఒకటే తుమ్ములు. నా వల్ల కాదమ్మా, నేను బయటనే నిలబడతా, నువ్వే వెళ్ళు చూసుకో అంటూ బయట నిలబడి ఫోన్ చూస్తూ మధ్య మధ్యలో ముద్దమందారం కోసం చూస్తున్నాడు. ఇంతలో హలో అంటూ పిలిచింది. ఆ గొంతు తనదే అంటూ రెవ్వున తల తిప్పి చూశాడు. తనే ఎదురుగా. తమరు ఎప్పుడు ఫోన్ వదలరా అంది. తనతో ఎలా మాట్లాడాలి అన్న ఆలోచన తప్ప కార్తీక్కి ఇంకా ఏమీ వినపడటం లేదు. కానీ మాట బయటికి రావడం లేదు. తనని చూస్తుంటే హలో నిన్నే, అలా ఫోన్ చూస్తూ ఉండకపోతే తనకి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అంది అటు చూపిస్తూ. లాగుడు బండిపై 10 బస్తాల బియ్యం అవి. అతను ముందు ఉన్న షాపులోకి వెళ్ళాలి కానీ అక్కడ హైట్గా ఉండటంతో లాగలేకపోతున్నాడు. కొత్తగా డ్రైనేజ్ హైట్ చేయడంతో చూసుకోకుండా అబ్బాయిని పక్కకు నెట్టి తొయ్యడానికి సిద్ధమయ్యాడు కార్తీక్ ఆమెనే చూస్తూ. కానీ తన వల్ల కావడం లేదు. అంత బరువు వాళ్ళు ఎలా మోస్తారో అని మనసులో అనుకున్నాడు. తన అవస్థ చూసి చిన్నగా నవ్వుకుంది ఆమె. ఆ అబ్బాయి బాబు నువ్వు నేను ఇద్దరం చేద్దాం అని ట్రై చేశారు. అప్పుడు ముందుకు వెళ్ళింది. ఆ స్పీడుతో కార్తీక్ ముందుకు పడపోయి ఆమెను పట్టుకొని నిలబడ్డాడు. థ్యాంక్స్ అండి అన్నాడు కార్తీక్. హా అంటూ ఇక్కడ ఏం చేస్తున్నారు అంది. అది అమ్మతో. ఓ ఆంటీతో వచ్చారా? మరి బయట నిలబడి ఏం చేస్తున్నావు? తన మాటల్లో నేను తనకి ముందే తెలుసా ఏంటి అని అనుమానం వచ్చింది. వెంటనే మీ పేరు అంటూ చూశాడు. తను ఎటో చూస్తూ జాగ్రత్త అంటూ వెళ్ళిపోయింది కూడా చెప్పకుండా. బాగా తెలిసిన వాడితో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. మళ్ళీ మాయమైపోయింది. ఎదుట నిలిచింది చూడు జలదారు వెన్నెలేమో అంటూ రింగ్ టోన్ మోగింది. నవ్వుకొని తల కొట్టుకున్నాడు. కొన్ని రోజుల నుండి నిద్రాహారాలు కరువైన కార్తీక్ కలత నిద్రలో ఉలిక్కిపడి లేచి బయటికి వచ్చాడు. సన్నాయి మేళంతో గందరగోళంగా కనిపిస్తుంది ఎదురింటిల్లు. అబ్బా అమ్మ ఏంటి గోల పొద్దున్నే? చిరాగ్గా మొహం పెట్టి చూశాడు. అదే సమయంలో ఒక అమ్మాయి వచ్చి పెళ్లి కూతుర్ని చేస్తున్నాం అమ్మ, మిమ్మల్ని త్వరగా రమ్మంది అని చెప్పి వెళ్ళిపోయింది. రెడీ అవుతున్న కార్తీక్ని చూసి ఒరేయ్ నువ్వు కూడా రారా, నాతో బాగుంటుంది. అబ్బా అమ్మ నన్ను వదిలే, పెళ్ళి కాదు కదా, పెళ్లి కూతురు చేయడమే కదా, నువ్వు వెళ్ళిరా, పెళ్ళికి వస్తాలే. నీ మొహం ఇప్పుడే పెళ్ళి కూడా ఇంకో 2 గంటల్లో. ఓ అవునా, సరే నువ్వు వెళ్ళు. అయితే నేను అన్నీ తీసుకున్నా, మాట్లాడకుండా నాతో రా చాలు. మరి నాన్న అంటూ చూశాడు. మీ నాన్న కూడా అక్కడే ఉన్నారు, నువ్వు లేవకముందే వెళ్ళారు. ఓ చాలా ఫాస్ట్గా ఉన్నారైతే. సరే పద, ఇంకా లేట్ ఎందుకు? ఈ ఏరియాలోనే పెళ్ళి కాబట్టి ముద్దమందారం తప్పక వస్తుంది అనుకున్నాడు మనసులో. మండపంలో కనిపించే ప్రతి అమ్మాయిని చూస్తున్నాడు తను ఉందేమో అని. తననే గమనిస్తున్న గిరిజ, ఏంట్రా అలా ప్రతి అమ్మాయి వంక అలా చూస్తున్నావు? మన పరువు తీయకరా. వాళ్ళు నీ గురించే మాట్లాడుకుంటుంటే విన్నా. నువ్వు అదే చేస్తూ కనిపించవు. బుద్ధిగా పెళ్ళి చూడు, లేకపోతే ఇంటికి పో. అంతలో తాళి కడుతున్నారు అని తెలిసి అటు వెడుతుంది గిరిజ. వెడుతున్న ఆమెనే చూస్తూ, నీకో ముద్దమందారం లాంటి కోడల్ని చూశానే, తన కోసమే ఈ ఎదురు చూపులు. తాళి కట్టి కూర్చున్న పెళ్ళికొడుకుని చూసి
తననే ఊహించుకుంటూ పెళ్లి కూతుర్ని చూశాడు కార్తీక్. గుండె జారిపోతూ బరువెక్కిన గుండెతో పరుగున ఇంటికి వెళ్ళాడు కార్తీక్. నేను చూసింది నిజమేనా? తను నా ముద్దమందారం. తనదా ఈ పెళ్ళి అంటే? తను మా ఇంటి ఎదురుగానే ఉండేదా ఇన్నాళ్ళు? ఛా! ఎన్నో ఆశలు పెట్టుకున్న నిన్ను చూసిన మొదటి చూపులోనే ఇన్ని రోజులు నా ప్రేమ ఒంటరి అయిపోయింది. తన పేరు కూడా అడగకుండానే మనసు మూగది అయిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా కనిపించే ముద్దమందారం వాడిపోయింది. మరే గుండెల్లో విరగపూసింది. ఎప్పుడు నీకు నే తెలుపనిది, ఇకపై ఎవరికీ తెలియనిది, మనసే మోయగలదా జీవితాంతం వెతికే తీరమే రానది, బ్రతికే దారిని మూసింది రగిలే నిన్న లేదా నాకు సొంతం. పాట అలా సాగుతూ ఉంది. కార్తీక్ మనసులో తన రూపం అలానే ముద్రపడిపోయింది. తనకు అందని మందారాన్ని వదిలేసుకొని నిరాశతో మరో కొత్త జీవితం స్టార్ట్ చేశాడు కార్తీక్. తన మనసును తాకిన మొదటి ప్రేమ గుర్తుగా ముద్దమందారమని తన కూతురుని ముద్దుగా పిలుచుకుంటూ ఆనందిస్తున్నాడు కార్తీక్. ఫస్ట్ క్రష్ అంటే ఇదేనేమో మరువలేనిది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.